అనగనగా ఒక ఊరిలో పరమానందయ్య గారు అనే ఒక గురువు గారు ఉండేవారు. ఆయనకు 12 మంది శిష్యులు. వీళ్ళ అమాయకత్వం గురించి ఆ చుట్టుపక్కల ఊర్లలో కథలు కథలుగా చెప్పుకునేవారు. వీళ్ళకి లోక జ్ఞానం అస్సలు లేదు. గురువుగారు ఏం చెబితే అదే వేదం. ఒకరోజు గురువుగారు శిష్యులను పిలిచి, ఒరే, పక్క ఊరిలో సంత జరుగుతోంది, వెళ్ళి ఇంటికి కావలసిన సరుకులు పట్టుకురండి, దారిలో జాగ్రత్త సుమా అని చెప్పి పంపించారు. శిష్యులంతా కలిసి సంతకు వెళ్లారు. అక్కడ రకరకాల వస్తువులు చూస్తూ ఉండగా వాళ్లకు ఒక చోట పెద్ద పుచ్చకాయ కనిపించింది. అంత పెద్ద కాయను వాళ్ళు జీవితంలో ఎప్పుడూ చూడలేదు. వెంటనే ఆ కొట్టువాడి దగ్గరకు వెళ్ళి, ఏమండోయ్, ఇంత పెద్దగా ఉంది, ఏంటిది అని అడిగారు అమాయకంగా. ఆ వ్యాపారికి వీళ్ళ అమాయకత్వం అర్థమైపోయింది. వీళ్లతో కాసేపు ఆడుకుందాం అనుకుని, ఓహో అదా, అది మామూలు కాయ కాదండి, అది గుర్రం గుడ్డు అన్నాడు సీరియస్గా. గుర్రం గుడ్డా అని నోరెళ్ళబెట్టారు శిష్యులు. అవును, దీన్ని ఇంటికి తీసుకెళ్లి చాలా జాగ్రత్తగా వెచ్చగా ఉంచితే కొన్నాళ్లకు పగిలి అందులోంచి మంచి జాతి గుర్రం పిల్ల బయటకు వస్తుంది అని నమ్మించాడు ఆ వ్యాపారి. ఇంకేముంది, సరుకుల సంగతి మర్చిపోయి ఆ గుర్రం గుడ్డునే కొనుక్కున్నారు మన శిష్యులు. దాన్ని ఒకరి తర్వాత ఒకరు చాలా జాగ్రత్తగా నెత్తి మీద పెట్టుకుని మోస్తూ ఊరిదారి పట్టారు. ఒరే, గుర్రం పిల్లకు చలివేస్తుందేమోరా అని ఒకడు తన ఉత్తరీయం తీసి దాని మీద కప్పాడు. రే, మెల్లగా నడవండిరా, లోపల పిల్ల కదులుతున్నట్లుంది అన్నాడు ఇంకొకడు. అలా వెళ్తుండగా దారి పక్కన ఒక ముళ్ళ పొద దగ్గర పుచ్చకాయ మోస్తున్న శిష్యుడి కాలు జారింది. అంతే, ఆ కాయ కాస్త జారి ఆ పొదల్లో పడి ఢమాల్ అని పగిలిపోయింది. ఆ శబ్దానికి పొదల్లో ప్రశాంతంగా నిద్రపోతున్న ఒక కుందేలు ఉలిక్కిపడి లేచి భయంతో బయటకు పరుగులు తీసింది. అది చూడగానే మన శిష్యులు గట్టిగా అరవడం మొదలుపెట్టారు. ఒరే, గుర్రం గుడ్డు పగిలిపోయింది రోయ్, అందులోంచి గుర్రం పిల్ల బయటకు వచ్చేసింది, పారిపోతుంది, పట్టుకోండి పట్టుకోండి అంటూ ఆ కుందేలు వెనకాల పడ్డారు. పాపం ఆ కుందేలు ప్రాణభయంతో పరుగులు పెడుతుంటే వీళ్ళు, గుర్రం పిల్ల ఆగు, మేమే నీ యజమానులం అంటూ ఊరంతా దాని వెనకాల పడ్డారు. చివరకు అది ఎక్కడికో పారిపోయింది. రాత్రికి ఏడ్చుకుంటూ గురువుగారి దగ్గరకు చేరారు. ఏమైందిరా, ఎందుకలా ఏడుస్తున్నారు అని గురువుగారు అడిగితే, గురువుగారు, ఎంత పని జరిగిపోయింది, మేము కొనుక్కొచ్చిన గుర్రం గుడ్డు దారిలో పగిలిపోయింది, అందులోంచి పుట్టిన గుర్రం పిల్ల మాకు దొరకకుండా పారిపోయింది అని బోరుమన్నారు. వాళ్ళ అమాయకత్వాన్ని చూసి గురువుగారు తల బాదుకున్నారు. మన పరమానందయ్య శిష్యులు ఒకసారి గురువుగారితో కలిసి తీర్థయాత్రలకు బయలుదేరారు. దారిలో ఒక పెద్ద నది అడ్డొచ్చింది. పడవవాడేమో లేడు. గురువుగారు, ఒరే, మనం ఈదాల్సిందే, అందరూ జాగ్రత్తగా నా వెనకాలే రండి అని చెప్పారు. అందరూ కష్టపడి ఈదుకుంటూ అవతలి ఒడ్డుకు చేరారు. ఒడ్డుకు చేరాక శిష్యుల్లో ఒకడికి అనుమానం వచ్చింది. అరే, మనం అందరం వచ్చామా, లేక ఎవరైనా నీళ్లలో కొట్టుకుపోయారా అని. వెంటనే ఒక శిష్యుడు ముందుకొచ్చి, ఆగండిరా, నేను లెక్క పెడతాను అని అందరినీ వరుసలో నించోబెట్టాడు. తన ఎదురుగా ఉన్న వాళ్లను వేలు పెట్టి లెక్క పెట్టడం మొదలుపెట్టాడు. 1, 2, 3, 4, 10, 11 అంతే. మళ్ళీ మొదటికొచ్చాడు. మళ్ళీ లెక్క పెట్టాడు. మళ్ళీ 11 వచ్చారు. వాడు లెక్క పెట్టే కంగారులో తనని తాను లెక్క పెట్టుకోవడం మర్చిపోయాడు. అయ్యో గురువుగారు, 11 మందే ఉన్నాం, మనలో 12వ వాడు నదిలో కొట్టుకుపోయాడు అని ఏడవడం మొదలుపెట్టాడు. అది చూసి ఇంకో అతి తెలివి శిష్యుడు వచ్చాడు. తప్పురా, నువ్వు సరిగ్గా లెక్క పెట్టలేదు, నేను పెడతా చూడు అని వాడు మొదలుపెట్టాడు. వాడు కూడా ఎదురుగా ఉన్న వాళ్ళని లెక్క పెట్టి తనని తాను మర్చిపోయాడు. వాడికి 11 మందే వచ్చారు. ఇంకేముంది, అయ్యో మన సోదరుడు పోయాడే, నది మింగేసిందే అని అందరూ గుంపుగా కూర్చుని ఓ అని ఏడవడం మొదలుపెట్టారు. వీళ్ళ గోల విన్న ఒక బాటసారి అక్కడికి వచ్చాడు. ఎందుకు నాయనలారా అలా ఏడుస్తున్నారు అని అడిగాడు. అయ్యా, మేము 12 మందిమి నదిలోకి దిగాము, ఒడ్డుకు వచ్చేసరికి 11 మందే ఉన్నాము, ఒకడు కొట్టుకుపోయాడు అని చెప్పారు శిష్యులు. ఆ బాటసారికి విషయం అర్థమైంది. వీళ్లకు ఒక మ్యాజిక్ చూపించాలనుకున్నాడు. మీరేం భయపడకండి, పోయిన మీ వాడిని నేను తిరిగి తీసుకొస్తాను, అందరూ ఇలా వరుసలో నిల్చోండి అన్నాడు. శిష్యులు ఆశగా నిల్చున్నారు. ఆ బాటసారి ఒక్కొక్కడి దగ్గరకు వెళ్ళి వాడి తల మీద గట్టిగా ఒక మొట్టికాయ వేస్తూ లెక్క పెట్టడం మొదలు పెట్టాడు. 1, అబ్బా అన్నాడు మొదటి శిష్యుడు. 2, అమ్మో అన్నాడు రెండోవాడు. ఇలా అందరి తలల మీద మొట్టికాయలు వేస్తూ చివరి వాడి దగ్గరకు వచ్చి గట్టిగా ఒక్కటి వేసి
12. ఇదిగో మీ 12వాడు వచ్చేశాడు అన్నాడు. శిష్యుల ఆనందానికి అవధులు లేవు. అబ్బా, ఎంత గొప్ప మ్యాజిక్ చేశావయ్యా, పోయిన మా వాడిని బతికించావు అని ఆ బాటసారి కాళ్ళ మీద పడ్డారు. గురువుగారు పక్కనే చెట్టు కింద కూర్చుని ఇదంతా చూసి నవ్వుకున్నారు.